మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. స్వామి నమస్కారం. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు? హరే కృష్ణ అమ్మా, బాగున్నాను. రీసెంట్ గా హనుమాన్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. మేము చూసేసాం. ఏంటి మీ అభిప్రాయం ఏమిటి? అభిప్రాయం ఏంటి? ఎరగదీసేసాడు వాడు. మేము కూడా చాలా ఆనందపడ్డాం. లాస్ట్ లో ఏమంటారు, మన ఈ హనుమాన్ చాలీసా చాలా అద్భుతంగా వచ్చింది. హనుమాన్ చాలీసా మేము కూడా ఈ హనుమాన్ చాలీసాని థియేటర్ లో అందరితో పాటు పాడేశాం. కానీ ఇక్కడ మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే, ఈ ఇతని పేరేమిటి, ప్రశాంత్ వర్మ. చిన్నవాడు, వయసులో చిన్నవాడు, కానీ చాలా బాగా, అంటే చాలా, ఒక మాటలో చెప్పాలంటే మెచ్యూర్డ్గా తీశాడు సినిమాని. అంటే మామూలుగా సినిమాలో హీరోని ఏమంటారు, దేవుడితో పోలుస్తుండారు, అంతే కదా. కానీ ఈ సినిమాలో దేవుణ్ణే హీరోగా చూపించాడు. ఇది చాలా విశేషమైన విషయం కదా. ఇది మనం బాగా గుర్తించవలసిన విషయం అమ్మా. హనుమాన్ మూవీ చాలా బాగుంది. ఎక్కడా వల్గర్ లేకుండా, చాలా సింపుల్ గా, చాలా ఏమంటారు, పిల్లలకు కూడా అర్థమయ్యేలా, సరదాకి సరదాను ప్లస్ ఆధ్యాత్మికం అన్ని కలబోసి చాలా ఏది అవసరమో సొసైటీకి ఆ విధంగా తీశాడు. ఈ కాలంలో ముఖ్యంగా పిల్లల్ని కూడా భక్తి మార్గం వైపు వెళ్ళేలా. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమా బాగుంది, దాని ప్రమోషన్ లో భాగంగా మన మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచారు. ఆయన భలే మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు నాస్తికులని, ఆయనకి దైవభక్తి లేకపోయినప్పటికీ పొన్నూరు, గుంటూరు జిల్లాలో, ఆ పొన్నూరులో ఆయన ట్యూషన్కి వెళ్ళేటప్పుడు భయం వేస్తే హనుమంతుడి గుడికి మీదుగా వెళ్ళడం, ఆ గుడిలో ప్రసాదం, ఆయనకు ఒక హనుమాన్ డాలర్ దొరకడం, ఆల్ రిలేటెడ్ టు హనుమాన్. ఆయన ఒక మాట అన్నారు, చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. ఏంటంటే, మీరు మిమ్మల్ని మీరు హనుమంతుడికి ఇచ్చేసుకోండి, మీకు సక్సెస్ వస్తుంది. నేను నిన్న వీడియోలు చూశాను. ఆయన, రామ్ చరణ్, వాళ్ళ అమ్మగారు, వాళ్ళు అయోధ్య వెళ్ళి రామ మందిర ప్రతిష్టలో పాల్గొని, ఎందుకంటే భాగ్యమే ఉంటుందమ్మా, ఎందుకంటే అదృష్టమే ఉంటుంది చెప్పండి. ఇవాళ ఇంకో న్యూస్ చూశాను. ఈ పిల్లవాడు, ఈ అబ్బాయి పేరు సజ్జా హర్ష, చిన్నవాడు కదండి అమ్మ హీరో. ఆ పిల్లవాడు చిన్నవాడే. మనం సినిమాలు చూసినప్పుడు చిన్న పిల్లడు వెంకటేష్ తో, లేకపోతే చిరంజీవితో, మహేష్ బాబుతో, వీళ్ళందరితో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఆ పిల్లవాడు కాస్త హీరో అవ్వడము, అది కూడా ఫస్ట్ గ్రాండ్ లాంచింగ్, అది నేషనల్. ఇవాళ యూపీ సీఎం ఆదిత్యనాథ్ కలుస్తున్నారట, కలిసి ఉంటాడు ఈ వాటికి. కానీ మొత్తానికి ఏదైనా హనుమంతుడు గురించి తులసీదాస్ చెప్తారు కదా, తుమ్ము రక్షక్కో కాహోడన, నేను రక్షిస్తాను, నీకు భయం ఎందుకు అంటారు. సో కాబట్టి ఇంక భయమే ఉంది. అయితే వీళ్ళు ఇంకా మంచి మాట అన్నాడు ప్రశాంత్. ఏంటంటే,
మన సినిమాలు మనం అందరం ఇన్ని రోజులు హాలీవుడ్ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి అని ఎదురు చూసేవాళ్ళం. హాలీవుడ్ ఇప్పుడు మన సినిమాలు రిలీజ్ డేట్ కోసం ఎదురు చూడాలి, అలా చేస్తా ఉన్నాడు. తీసుకెళ్తాను. ఇంకో ఆనందం ఏంటంటే అక్కడ వరకు తీసుకెళ్తాను ఇంకో సినిమా. వయసులో చిన్నోడైనా భలే మెచ్యూర్డ్. ఇంకో మాట అన్నాడమ్మా, ఏమన్నాడు, నేను ఇలా హనుమంతుడి మీద సినిమా తీయడం, ఈ ప్రయత్నాలు ఇవన్నీ చేయడం వెనకాల నా బాల్యంలో అతను చదివిన పాలకొల్లులోని సరస్వతి శిశు మందిర్ స్కూల్, సరస్వతి శిశు మందిరు, ఆ స్కూలు, అక్కడ చదువు, దాని యొక్క పాత్ర కూడా చాలా ఉంది. సో ఆ స్కూల్కి నేను చాలాసార్లు వెళ్ళా. అతను చదువుకున్న స్కూల్లో నేను చాలాసార్లు వెళ్ళాను, పాలకొల్లులో. అయితే అంటే ఎవరికైనా ఫౌండేషన్ ఎక్కడ పడుతుంది? బాల్యంలో. కాబట్టి ప్రశాంతంగా ఇంత పెద్ద పెద్ద హిట్ కొట్టాలన్నా, ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించాలన్నా బాల్యంలో ఫౌండేషన్ చాలా అవసరం. చాలా మంది గొప్పోళ్ళు అవ్వడం మనం చూసాం, కానీ లోకానికి ఒక ఇన్స్పిరేషన్ కూడా అవసరం కదా. లోకానికి ఒక ఇన్స్పిరేషన్ కూడా అవసరం కదా. ఏదోలాగా బతికేయడమో, లేకపోతే ఏదోలాగా ఏదో ఇప్పుడు అంతా నా ఇష్టం అనే బ్యాచ్ కూడా ఉంది. కొన్ని జీవులు అంతా నా ఇష్టం అనే జీవులు ఉన్నాయి. కానీ నేను ఇందాక ఇవాళ మధ్యాహ్నం ఒక పుస్తకంలో చదివాను, నేనే దేవుణ్ణి అంటాడు వీడు, వేలు వెనక్కి మడవగలడా వీడు అని చాలా బాగా రాశారు ఆ పుస్తకంలో. కొంచెం తెలుగు గ్రాంధిక భాషలో. మోకాలు వెనక్కి మడవలేనివాడు, మోచెయ్యి వెనక్కి మడవలేనివాడు, తన్ను తాను దేవుడని భ్రమించువాడు అని చాలా బాగా ఆయన చెప్పారు. ఆ విధంగా వినయం చేత మనం విద్య యొక్క సార్థకతను పొందగలం. అందువలన కేవలం సర్టిఫికెట్ విద్య మాత్రమే విద్య కాదు, మన జీవితంలో అక్కడికి వచ్చేది విద్య. ప్రహ్లాదుడు చెప్పాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చక్రహస్తుడు అంటే ఎవరు? చక్రం చేతబట్టిన విష్ణు. ఆయన్ని మన హృదయం లోపల కనిపెట్టేలా చేసేదాన్ని విద్య అన్నారు. మిగిలిందంతా మిథ్య అన్నారు. మిథ్య అంటే ఏం లేదు, జస్ట్. అందువల్ల చాలా కోట్ల మంది పుడుతున్నారు, చస్తున్నారు, అది కాదు. హనుమాన్ టీము మాత్రం చాలా ఏమంటారు, ఇన్ టైంలో చూడండి, 22 రామాలయ ప్రతిష్ట, వాళ్ళు 12 రిలీజ్ చేశారు. అసలు వాళ్ళు హనుమంతుని బాగా నమ్మారు కాబట్టి 200 కోట్ల దాకా కుమ్మారు. వాళ్ళకి అన్ని చోట్ల మరి కదూ. లేకపోతే ఇప్పుడు గుంటూరు కారం మూవీ వచ్చేసి మహేష్ బాబు అంటే ఓ పెద్ద కొండ, ఈ పిల్లోడు చిన్న మొక్కలాంటోడు, ఆ కొండతో ఢీకొన్నాడు అంటే హనుమంతుడు ఉన్నాడు అంతే. అంతమించి ఏమీ లేదు. అందువలన మనం అందరం గత చరిత్ర చూసుకుంటూ ఎన్నో ఉదాహరణలు, 1-2 2 మొక్కలు చెప్పేశాక మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దురు. హనుమత్ భక్తుల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి, కానీ నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ గా హనుమాన్ భక్తుడు ఫేమస్ ఎవరంటే తులసీదాస్ గారు. తులసీదాస్ గారికి రామచంద్రమూర్తి దర్శనం త్రూ హనుమానే, హనుమంతుడి ద్వారానే అయింది. హనుమంతుడినే ఆయన బతిమాలేరు, హనుమంతుడు చెప్పినట్టు చేశారు, హనుమాన్ చాలీసా రాశారు. అది మనకి తెలుసు. మరి మనకి తెలుగులో ఫేమస్ హనుమాన్ భక్తులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా మనం అందరం తిరుమలలో ఇంకా చాలా చోట్ల చాలా సార్లు ఒకటి విన్నాం, వాళ్ళ మనవడు
ఆయన హైదరాబాద్ లోనే ఉంటారు. వారు నేను ఒక వివాహంలో కలవడం జరిగింది. వారు కూడా వాళ్ళ తాతగారిలా పాడతారు. నేను కొంచెం పాడితే ఆయన ఎవరు నువ్వు కనిపెట్టేస్తావు. పాడండి ఒకసారి. తిరుమలలో మరి ఇప్పుడు వేస్తున్నారు లేదో, ఒక 20 ఏళ్ల క్రితం అయితే రాత్రిపూట వేసేవారు. మరి ఇప్పుడు అన్నయ్య పరిస్థితి నాకు తెలీదు, వేస్తున్నారు లేదో కానీ సాయంత్రం 4 గంటలకి తిరుమలలో ఘంటసాల గారి భగవద్గీత, రాత్రి 10 నుంచి ఒక హిందీ పాట, తర్వాత ఇది వేసేవారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు, శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమ, సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న, అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించనుగా, శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు. గురువుగారు సంగీతం నేర్చుకున్నారా లేదా? ఒక మాట చెప్పనా మరి? చెప్పండి. ఒక మాట చెప్పనా? చెప్పండి. అంటే ఊరికే నేను పోల్చుకుంటున్నానని కాదు, నేను సముద్రంలో అనువంతవాన్ని. సీతావర సంగీత విద్య దాత వరాయవలరా అని అంటారు. దాత అంటే బ్రహ్మదేవుడు, ఆయన రాయాలి అంటారు. ఈ మాట ఎక్కడొచ్చిందంటే, త్యాగరాజ స్వామి వారు 5-6 ఏళ్ల పిల్లవాడు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒళ్ళో కూర్చుని ఆయన ఓ కీర్తన పాడుతున్నారు. పాడుతుంటే వాళ్ళ నాన్నగారు బయట నుంచి వచ్చారు. అబ్బా, మా ఇంటికి ఎవరో పండితులు వచ్చారు, మంచి సంగీత విద్వాంసులు అని లోపలికి వస్తే ఆ పిల్లవాడంట, ఏమిటి వీడు ఇంత బాగా పాడుతున్నాడు, నాకు ఎప్పుడు చెప్పలేదే అని వాళ్ళ భార్యనే అన్నారట. ఎప్పుడైనా నిప్పుల మీద కూర్చున్నట్టు కూర్చుని తినేసి వెళ్ళిపోతారు, ఎప్పుడన్నా చెప్పనిచ్చారా నన్ను, వీడు ఎప్పుడు నేర్చుకున్నాడు అన్నారట. అంటే అప్పుడు ఆవిడ నోటిలోంచి వచ్చిన మాట ఇది, సీతావర సంగీతము దాత వ్రాయవలరా అని. అంటే 4 సహజంగా రావాలంట. ఏమిటవి? సాహిత్యం, సంగీతం, ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, సహజాగుణ అభ్యాసేన న లభ్యతే. అంటే అభ్యాసం ద్వారా వచ్చేవి కాదు, అది సహజంగా రావాలి అని. దానం చేయడం, కవిత్వం, సంగీతం, ధీరత్వం, ధీరుడై ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఊరికే మీతో సరదాగా చెప్తానమ్మా, ఈ పక్కన ఇంకో సెల్లో లైవ్ వెళ్తుంది, ఒక 50-50 వచ్చాడు. 50-50 అంటే తెలియదు కదమ్మా, బిస్కెట్ తెలుసు కదా నీకు. 50-50 అంటే పేరు చెప్తుందని చూడు, వీళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే. పేరు దేవి శామ్యూల్. దేవి ఎక్కడుంది? నిన్న రాత్రి ఒక వీడియో పెట్టాను, ఎరా గొర్రెలు పేరు చివర పాలు నెయ్యి పెట్టుకుంటే క్రైస్తవులు అయిపోతారా ఎరా అని. మన ఒంగోలు నుంచి వస్తుంటే రైల్వే స్టేషన్ దగ్గర ఓ చర్చి, పాస్టర్ పేరు తెలుసా? సురేష్ పాలు, తర్వాత నరేష్ నెయ్య, తర్వాత అందులోకి వెళ్తే భయ్యా నీకు మిలేదు గొయ్య. ఈ నెవర్ టెల్ నేమ్ ఆఫ్ హిజ్ అయ్యా. కాబట్టి ఇప్పుడు చూడండి, కామెంట్లోకి వచ్చి తిడతాడు తప్ప వాళ్ళ నాన్న పేరు చెప్పడు. చెప్తే ఏమవుద్ది? దొరికేస్తాడు.